హరే కృష్ణ. గౌరకథలో 18వ భాగంగా ఈరోజు మనం మధ్యరేలోని చివరి అంశాలను గురించి చర్చించుకుందాం. మహాప్రభువు సనాతన గోస్వామికి భక్తిలోని వివిధ విషయాలను, అవతారాల గురించి, సంబంధ అభిధేయ ప్రయోజనాల గురించి, తర్వాత రాగానుగ భక్తి, సాధన భక్తి మొదలగు వివిధ ఎన్నో అంశాలను గురించి వివరించారు. దానికి సనాతన గోస్వామి చాలా పొంగిపోయి, చాలా ఆనందపడిపోయి ఒక అభ్యర్థన కూడా చేశారు. ఏంటంటే, మహాప్రభు మీరు ఇదివరకు సార్వభౌమ భట్టాచార్యునికి ఆత్మారామ శ్లోకం గురించి 18 రకాలుగా వివరించారని విన్నాను. నాకు కూడా ఆ వివరణ తెలుసుకోవాలని ఉంది. దయచేసి మీరు ఆత్మారామ శ్లోకానికి వివరణలు ఇవ్వండి అని అడిగారు. అప్పుడు మహాప్రభువు ఆత్మారామ శ్లోకంలో నుంచి ఒక్కొక్క పదానికి వేరువేరు అర్థాలను వివరిస్తూ మొత్తం 61 రకాలుగా ఆ శ్లోకాన్ని విపులీకరించి సనాతన గోస్వామికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా చ మరియు అపి అనే పదాలను మారుస్తూ వేరే వేరే పదాలకు అన్వయిస్తూ శ్లోకం లోపల ఉన్నటువంటి నిగూఢ మరియు వేర్వేరు అర్థాలను, వాటి భావాలను ఉదాహరణలతో సహా సనాతన గోస్వామికి మహాప్రభు వివరించారు. అందులో భాగంగా నిర్గంధ అనే పదాన్ని అపితో జతకూర్చినప్పుడు, నిర్ధారణ భావంలో ప్రయోగించినప్పుడు వృత్తిరీత్యా వ్యాధుని లేదా దరిద్రుని సూచిస్తుందని, అయినా అటువంటి వ్యక్తి నారదుని వంటి సాధువుతో సాంగత్యం చేసినప్పుడు కృష్ణ భక్తిలో నెలకొంటాడని చెప్తారు. కృష్ణారామాశ్చ అనే పద సమూహము కృష్ణ చింతనలో ఆనందాన్ని పొందేవానిని సూచిస్తుంది. అటువంటి వ్యక్తి వ్యాధుడే అంటే వేటగాడు, అయినప్పటికీ పూజనీయుడు, భక్తులలో ఉత్తముడు అయి ఉంటాడు. ఆ విధంగా చెప్తూ నారదముని వంటి మహనీయుని సాంగత్యం వలన ఒక వేటగాడు ఏ విధంగా మహాభక్తుడయ్యాడనే కథను నేను ఇప్పుడు చెప్తాను విను అని మహాప్రభు సనాతన గోస్వామి వారికి ఒక కథను చెప్పారు. ఒకసారి నారదముని వైకుంఠంలో నారాయణుని దర్శించిన తర్వాత గంగా, యమున, సరస్వతి అనే 3 నదులు కలిసే ప్రాంతమైన త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి ప్రయోగకు వెళ్ళారు. అరణ్య మార్గంలో ఒక జింక పడి ఉండడం నారదముని చూశాడు. దానికి బాణం కుచ్చుకొని ఉంది. అది కాళ్ళు విరిగి తీవ్రమైన బాధతో విలవిలలాడుతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నారదముని ఒక పంది బాణం గుచ్చుకొని కనిపించింది. దాని కాళ్ళు కూడా విరిగిపోయాయి. అది బాధతో మెలికలు తిరిగిపోతుంది. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఒక కుందేలు కూడా తీవ్రమైన కష్టంలో ఉండడం చూశాడు. జీవులన్నీ ఆ రీతిగా దుఃఖంలో మునగడం చూసి నారదముని హృదయం ఎంతో పరితపించింది. నారదముని కొంత ముందుకు వెళ్ళి చెట్టుమాట నిలిచి ఉన్న ఒక వేటగాన్ని చూశాడు. వాడు బాణాలను పట్టుకొని ఇంకా కొన్ని జంతువులను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వేటగాని దేహం చాలా నల్లగా, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు మహాభయంకరంగా యమరాజు వలె ఉన్నాడు. నారదముని అరణ్య మార్గాన్ని వదిలి వేటగాని వద్దకు వెళ్ళగానే ఆయనను చూసి అడవి జంతువులన్నీ పారిపోయాయి. జంతువులన్నీ పారిపోవడం చూసిన వేటగాడు నారదమునితో తిడదామని అనుకున్నప్పటికీ ఆయన ప్రభావం వలన వాడి నోట్లో తిట్లు రాలేదు. వేటగాడు నారదమునితో అన్నాడు, ఓ గోస్వామి, ఓ సాధు మహాత్మా, అడవిలో సాధారణ రహదారిని విడిచిపెట్టి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని చూసి నేను వేటాడే జంతువులన్నీ పారిపోయాయి. నా మనస్సులో ఉన్నట్టు ఒక సందేహాన్ని తీర్చుకోవడానికే రహదారిని విడిచిపెట్టి నేను నీ దగ్గరకు వచ్చానని నారదముని అంటారు. ఈ సగం చంపబడిన పందులు, ఇతర జంతువులన్నీ నీవేనా? అవును, మీరు చెప్పింది నిజమే, అవన్నీ నావే. ఎందుకు నీవు వాటిని పూర్తిగా చంపడం లేదు? బాణలతో కొట్టి వాటిని నువ్వెందుకు సగమే చంపుతున్నావు అని నారదముని అడిగారు. ఓ గోస్వామి, నా పేరు మృగారి, అంటే జంతువుల యొక్క శత్రువు. వాటిని ఈ రకంగా చంపడాన్ని నాకు మా తండ్రి నేర్పించాడు. సగం చచ్చిన జంతువులు విలవిలలాడుతున్నప్పుడు చూసి నాకు ఆనందం కలుగుతుంది. అప్పుడు నారదముని వేటగానితో పలుకుతూ, నేనొక్కటే నిన్ను అడుగుతున్నాను, దానికి నీవు బదులు చెప్పకుండా నాకు అనుగ్రహించాలి అంటాడు. అప్పుడు ఆ వేటగాడు, మీకు ఏ జంతువు కావాలంటే దానిని, లేదా మీకు ఇష్టం ఉన్న దానిని తీసుకోండి. మీకు కావాలంటే నా దగ్గర చాలా చర్మాలు ఉన్నాయి. జింక చర్మాన్ని కానీ, పులి చర్మాన్ని కానీ నేను ఇస్తాను అంటాడు. అప్పుడు నారదముని, నాకు ఏ చర్మము అక్కర్లేదు, కేవలం ఒక దానం నీ నుండి నేను కోరుతున్నాను అంటారు. ఏంటంటే, ఈ రోజు నుండి నీవు జంతువులను పూర్తిగా చంపాలి.
కానీ సగం సగం చంపి విడిచిపెట్టవద్దు అని కోరుతున్నాను అంటారు. అయ్యా, మీరు నన్ను అడుగుతున్నదేమిటి? జంతువులను సగం చంపి పడేస్తే తప్పేముంది? కొంచెం చెప్తారా అని అడుగుతాడు. నీవు జంతువులను సగం చంపి వదిలేస్తే ఉద్దేశపూర్వకంగా వాటికి బాధను కలిగించిన వాడు అవుతావు. దానికి ఫలితంగా నీవు దుఃఖాన్ని పొందవలసి వస్తుంది. ఓ వ్యాధుడా, జంతువులను వధించడం నీ వృత్తి, అది అల్ప పాపం. కానీ నీవు జంతువులను సగం చంపి వదిలేసి ఉద్దేశపూర్వకంగా వాటిని అనవసరమైన బాధను కలిగిస్తే ఘోరమైన పాపాన్ని పొందుతావు అని చెప్పారు. అనవసరంగా దుఃఖాన్ని కలిగించి నీవు చంపిన జంతువులన్నీ నిన్ను వరుసగా జన్మాంతరాలలో చంపుతాయి అని నారదముని చెప్తారు. ఈ రకంగా నారదముని సాంగత్యం ద్వారా వేటగాడు తన పాపకర్మ గురించి కొద్దిగా తెలుసుకున్నాడు. అందుకే అతను పాపానికి భయపడ్డాడు. తాను చేసేది పాపకార్యమేనని అప్పుడు వేటగాడు ఒప్పుకొని, చిన్నప్పటి నుండి ఈ పని నాకు తెలిసింది, ఇంతటి అనంతమైన పాపం నుండి ఎట్లా బయటపడతానో అని అనుకుంటాడు. అయ్యా, ఈ పాపం నుండి నేను బయటపడే విధానం దయచేసి నాకు చెప్పండి. నేనిప్పుడు మీ శరణాగతుణ్ణి, మీ పాదాల పద్మాల చేత పడి ఉన్నవాడను. నన్ను ఈ పాపం నుండి ఉద్ధరించండి అని వ్యాధుడు చెప్తాడు. నారదముని వ్యాధునికి అభయమిస్తూ, నీవు నా ఉపదేశాలను వింటే నీవు బయటపడే మార్గాన్ని నేను చూస్తాను అంటారు. అయ్యా, మీరేది చెప్తే అది చేస్తాను అని అప్పుడు ఆ వ్యాధుడు అన్నప్పుడు, మొట్టమొదలు నీ విల్లును విరిచేయి, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని నారదముని అంటారు. అప్పుడు ఆ వ్యాధుడు, నేను నా విల్లుని విరగొడితే నా పోషణం ఎలా జరుగుతుంది? దానికి నారదుడు, దానికి చింతించకు, నీకు ప్రతిరోజు ఆహారాన్ని నేను పంపిస్తాను అని చెప్తాడు. ఆ విధంగా నారదమునిచే అభయాన్ని పొందినటువంటి వ్యాధుడు తన విల్లుని విరగ్గొట్టి ఆయన పాదపద్మాలపై పడి సంపూర్ణంగా శరణాగతుడయ్యాడు. అప్పుడు నారదముని అతన్ని పట్టుకొని లేవదీసి ఆధ్యాత్మిక ప్రగతికై ఉపదేశాన్ని ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి నీకు ఉన్నట్టి సంపత్తులన్నీ పరతత్వాన్ని ఎరిగిన విశుద్ధ బ్రాహ్మణులకు దానం చేయి. నీ సంపత్తులను బ్రాహ్మణులకు ఇచ్చేసిన తర్వాత నీవు నీ భార్య కేవలం కట్టుబట్టలతో ఇల్లు విడతలు పెట్టండి. ఇంటి ముందు ఒక తులసి మొక్కను నాటిని దానికి రోజు నీళ్లు పోయండి. అక్కడే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని ప్రతిరోజు తులసి పూజ చేస్తూ ప్రదక్షిణలు చేయాలి. నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ప్రతిరోజు మీ ఇద్దరికి సరిపోయేంత ఆహారాన్ని నేను పంపిస్తాను, మీకు ఎంత కావాలంటే అంత తినవచ్చు అని నారదముని చెప్తారు. ఆ తర్వాత నారదముని సగం చంపబడిన 3 జంతువులకు తిరిగి స్వస్థతను చేకూరుస్తూ వాటికి వరమిచ్చారు. అప్పుడు ఆ జంతువులు లేచి పరిగెత్తిపోయాయి. సగం చంపబడిన జంతువులు పారిపోవడం చూసిన వేటగాడు చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు నారదమునికి నమస్కరించి ఆ వేటగాడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగిన తర్వాత నారదముని యథాస్థానానికి వెళ్ళిపోయారు. వ్యాధుడు ఇంటికి వెళ్ళిన తర్వాత తన గురువు నారదుని ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటించాడు. వ్యాధుడు వైష్ణవుడయ్యాడనే వార్త ఊరంతా వ్యాపించింది. అప్పుడు గ్రామస్తులందరూ ఆహారాన్ని తెచ్చి పూర్వం వేటగాడైనట్టి వైష్ణవునికి సమర్పించారు. ఒక్క రోజులో 10-20 మందికి సరిపోయేంత ఆహారం వచ్చింది. కానీ వ్యాధుడు అతని భార్య తాము తినగలిగేంత మాత్రమే తీసుకునేవారు. ఒకరోజు నారదముని తన మిత్రుడు పర్వతమునితో మాట్లాడుతూ, నా శిష్యుని చూడడానికి వెళ్దాం, నాతో పాటు రండి అని అర్థించారు. ఋషులిద్దరూ వేటగాడున్న చోటుకు వెళ్ళారు. ఆ వేటగాడు వారిని దూరం నుండే చూశాడు. అప్పుడు ఆ వ్యాధుడు చాలా ఉత్సాహంతో తన గురువు చెద్దకు పరుగు తీశాడు. కానీ తన పాదాల దగ్గర చీమలు అటు ఇటు తిరుగుతున్నాడు. అందుకే అతడు నేలపై పడి నమస్కరించలేకపోయాడు. చీమలను చూసిన ఆ వ్యాధుడు ఒక బట్టతో వాటిని దూరంగా తోసి ఆ విధంగా నేలపై నుండి చీమలను తొలగించిన తర్వాత నేలపై పడి నమస్కారం చేశాడు. అప్పుడు నారదముని, ఓ వ్యాధుడా, నీకు వచ్చినటువంటి అహింసతత్వం ఏమాత్రం ఆశ్చర్యం కాదు. ఎందుకంటే భగవద్భక్తిలో ఉన్నవారు ఇతరుల పట్ల అసూయ చూపరు, వారికి బాధను కలిగించరు. తర్వాత ఆ వేటగాడు ఋషులిద్దరిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక చాప పరిచి అతడు దానిపై కూర్చుండమని భక్తితో వారిని ప్రార్థించాడు. తర్వాత అతడు నీళ్లు తెచ్చి భక్తితో వారి పాదాలను కడిగాడు. పిమ్మట భార్యాభర్తలిద్దరూ ఆ జలాన్ని త్రాగి తమ శిరస్సులపై ధరించారు. ఆ తర్వాత వ్యాధుడు తన గురువు ఎదుట కృష్ణనామాలను జపిస్తూ ఎంతో ఉత్సాహంతో నృత్య కీర్తనలు చేశాడు. అప్పుడు అదంతా చూసిన పర్వతముని నారదమునితో అన్నారు, ఇదంతా నీ వలనే జరిగింది, నీవు నిజంగా స్పర్శమనివి అని చెప్తారు.
ఈ విధంగా నేను వేటగాని వృత్తాంతాన్ని చెప్పాను. దీన్ని వినడం ద్వారా మనిషి భక్తులతో సాంగత్య మహిమను అర్థం చేసుకోగలుగుతాడు అని మహాప్రభు సనాతన గోస్వామితో చెప్పారు. తర్వాత మహాప్రభు సనాతన గోస్వామికి భక్తుల గురించి, తర్వాత భక్తి గురించి, భక్తుల సాంగత్యం ఎలా తీసుకోవాలో, అర్చ విగ్రహాన్ని ఎలా పూజించాలో, తర్వాత ఉపవాసాలు, తర్వాత ఉత్సవాలు ఎలా జరపాలో మొదలగు అన్ని అంశాలను విపులీకరించి గ్రంథస్థం చేయవలసిందిగా సనాతన గోస్వామిని కోరుతారు. సనాతన గోస్వామి దానికి మహాప్రభు యొక్క కృపను కోరడం జరుగుతుంది. దానికి మహాప్రభు వెంటనే నీవు గ్రంథస్థం చేసేటప్పుడు కృష్ణుడు స్వయంగా నీకు ప్రకటిస్తాడని అభయం ఇస్తాడు. అదే సనాతన గోస్వామి హరిభక్త విలాసంగా గ్రంథస్థం చేశారు. ఆ విధంగా మహాప్రభు సమస్త భక్తి సిద్ధాంత సారాన్ని వరుసగా 2 నెలల పాటు శ్రీ సనాతన గోస్వామికి బోధించారు. మహాప్రభు వారణాసిలో ఉన్నప్పుడు అక్కడ మాయావాద సన్యాసులు మహాప్రభుని విమర్శించినప్పుడు భక్తులందరూ చాలా బాధపడ్డారు. వారికి ఆనందాన్ని కలిగించడానికి మహాప్రభు సన్యాసులపై కృపను చూపించారు. మాయావాదుల యొక్క నిందలను విన్నటువంటి మహారాష్ట్ర బ్రాహ్మణుడు చైతన్య మహాప్రభు లక్షణాలను దగ్గర నుండి చూసిన వాడెవడైనా వెంటనే ఆయన స్వరూపాన్ని అర్థం చేసుకొని ఆయనను భగవంతునిగా అంగీకరిస్తాడు. కావున నేను ఏదో ఒక రకంగా ఒక చోటకు ఈ సన్యాసులందరినీ చేర్చగలిగితే మహాప్రభు స్వభావాన్ని చూసిన తర్వాత వారందరూ నిశ్చయంగా ఆయనకు భక్తులవుతారు అంటాడు. ఈ విధంగా ఆలోచిస్తూ ఆ మహారాష్ట్ర బ్రాహ్మణుడు వారణాసి సన్యాసులందరినీ ఆహ్వానించాడు. అది చేసిన తర్వాత అతడు చివరకు మహాప్రభు దగ్గరికి వెళ్ళి మహాప్రభుని కూడా ఆహ్వానించడం జరిగింది. మహాప్రభువు ఆ బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళినప్పుడు మాయావాద సన్యాసులను కలుసుకోవడానికి అతను వాళ్ళందరినీ చూసేసి ముందుగా తన పాత ప్రక్షాళన చేసుకొని అందరికీ నమస్కారాలను ఆచరించి అదే స్థానంలో కూర్చుండిపోయాడు. తన యొక్క గొప్ప తేజస్సును, ప్రకాశవంతమైనటువంటి ముఖారవిందాన్ని చూసినటువంటి వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. మాయావాదులు సామాన్యంగా ఒకరినొకరు నారాయణ నారాయణ అని పిలుచుకుంటారు. ఎందుకంటే చివరికి వాళ్ళు నారాయణలో కలిసిపోతామనే భావనలో ఉంటారు. అందువలన వాళ్ళందరూ అక్కడున్న వాళ్ళందరూ ఇతను నిజంగానే నారాయణ అయిపోయి ఉంటాడు అని అనుకుంటారు. ప్రకాశానంద సరస్వతి వాళ్ళందరి యొక్క పెద్దవాడైనా అతను కూడా మహాప్రభు యొక్క తేజస్సుని, తర్వాత గొప్పతనాన్ని చూసి చాలా ఆశ్చర్యానికి లోనై మహాప్రభుతో ఇలా అంటారు, మీరు ఎందుకు అక్కడ శుభ్రత లేని ప్రదేశంలో కూర్చున్నారు? దయచేసి ఇక్కడికి రండి, మా పక్కన కూర్చోండి అంటారు. దానికి మహాప్రభు జవాబు చెప్తూ, నేను తక్కువ స్థాయిలో ఉన్నటువంటి సన్యాసిని, మీతో సరిసమానంగా కూర్చోలేను అని అంటాడు. అప్పుడు ప్రకాశానంద సరస్వతి స్వయంగా మహాప్రభు యొక్క చేతులను పట్టుకొని అందరి సన్యాసుల మధ్యలో కూర్చునబెడతాడు. అప్పుడు ప్రకాశానంద సరస్వతి అడుగుతారు, మీ పేరు శ్రీకృష్ణ చైతన్యుడు, మీరు శ్రీ కేశవ భారతి యొక్క శిష్యులు, మీరు నిజానికి శంకర సాంప్రదాయానికి చెందినవారే, కానీ మీరు మా సాంగత్యంలో ఎందుకుండరు? మా సాంగత్యాన్ని ఎందుకు తీసుకోరు? ఎప్పుడు చూసినా నృత్య కీర్తనలు చేస్తూ ఉంటారు, ఎందుకు ఇలా తక్కువ స్థాయి జనులతో కలిసి తిరుగుతూ ఉంటారు? మీరు ధ్యానం ఎందుకు చేయరు? వేదాంతాన్ని ఎందుకు పఠించరు అని అడుగుతాడు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, నేను మా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మా గురువు నన్ను ఒక మూర్ఖునిలాగా భావించారు. అతడు ఇంకా ఎలా చెప్పారంటే, వేదాంతాలను చదవడానికి నాకు అర్హత లేదని, నేను తప్పకుండా హరే కృష్ణ మహామంత్రాన్ని ఎల్లప్పుడూ జపించాల్సింది, కలియుగం లోపల ఈ మంత్రానికి మించిన ధర్మం వేరొకటి లేదని నాకు చెప్పారు. అలా మా గురువు దగ్గర నుంచి ఆదేశాలు తీసుకున్న తర్వాత నేను ఎప్పుడూ ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నాను. నాకేమవుతుందో తెలియదు, ఈ మంత్రాన్ని జపించినప్పుడల్లా నా లోపల ప్రేమావేశం పెరుగుతుంది. నాకు నేనుగా మైమర్చిపోయి ఏడుస్తూ నవ్వుతూ చాలా నృత్యం చేస్తూ ఉంటాను, ఒక పిచ్చివాన్లాగా అయిపోతుంటాను. నేను ఇదే విషయాన్ని వెళ్ళి మా గురువుగారి దగ్గర మళ్ళీ అడిగాను, గురువుగారు మీరు నాకు ఎలాంటి మంత్రాన్ని ఇచ్చారు? నేను ఈ మంత్రాన్ని జపించినప్పుడల్లా ఒక పిచ్చివాణిలాగా అయిపోతున్నాను, నృత్యం చేస్తున్నాను, ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను అని చెప్తారు. అప్పుడు ఆ గురువుగారు ఏం చెప్పారంటే, మహామంత్రాన్ని ఎప్పుడైతే శుద్ధంగా జపిస్తారో వారికి కృష్ణ అనుభూతి, తర్వాత కృష్ణ అనుగ్రహం, కృష్ణ ప్రేమ కలిగినప్పుడు ఇవన్నీ వ్యక్తపరచబడతాయి, భావము ప్రేమ వ్యక్తపరచబడతాయి. నీవు దానిలో పరిపూర్ణుడు అయ్యావు అని నాకు చెప్పారు. నీవు నాకు చాలా సంతోషాన్ని కలిగించావు, నువ్వు ఇలానే మంత్రాన్ని జపిస్తూ నృత్య కీర్తనలు చేయు అని చెప్పారు, అందుకే నేను అలా చేస్తున్నానని మహాప్రభు అంటారు.
మహాప్రభు యొక్క వివరణకు అక్కడున్న సన్యాసులందరూ చెల్లించిపోయారు. అవును, మీరు చెప్పింది నిజమే. ఎవరికైతే ప్రేమ కలుగుతుందో వారు మాత్రమే ఇలాంటి భావాలను వ్యక్తపరుస్తారు. మీరు చాలా గొప్పవారు అని వాళ్ళందరి మనస్సులు మారడం మొదలుపెట్టాయి. అప్పుడు ప్రకాశానంద సరస్వతి అంటారు, మీరు కృష్ణుని యొక్క భక్తుని అవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ మీరు వేదాంత సూత్రాన్ని ఎందుకు చర్చించరు? దాంట్లో ఉన్నటువంటి తప్పేమిటి అని అడుగుతారు. అప్పుడు మహాప్రభు చెప్తారు, వేదాంత సూత్రాలని వ్యాసదేవుడు రచించాడు. అతడు స్వయంగా నారాయణుడు. దాన్ని ముఖ్య వృత్తి, గౌణ వృత్తి అనే 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్య వృత్తిలో అర్థం చేసుకున్నవాడు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క స్వరూపాన్ని, తర్వాత అతని యొక్క గొప్పతనాన్ని మరియు వివిధ రకాల శక్తుల్ని అర్థం చేసుకోగలడు. కానీ మాయావాదులు గౌణ వృత్తి ద్వారా నిరాకారవాదాన్ని బోధిస్తారు. అది ఎంత మాత్రమూ నిజము కాదు అని శంకరాచార్యుల వారు బోధించినటువంటి బోధనలో తప్పుల గురించి మొత్తం చెప్తారు. ఆ యొక్క వివరణ చూసినటువంటి మాయావాదులందరూ చాలా ఆశ్చర్యానికి, అద్భుతానికి లోనై, ఇన్ని రోజులు మేము చాలా తప్పుగా అర్థం చేసుకున్నాము, మీరు ఎంతో దయతో మాకు ఖచ్చితమైనటువంటి నిజమైనటువంటి వివరణ ఇచ్చారు, దానికి మేము ఎల్లప్పుడూ ధన్యవాదులమని చెప్పేసి చాలా ఆనందపడిపోతారు. అలా వారు మహాప్రభుచే వేదాంత సూత్రాల యొక్క నిజమైన భాష్యాన్ని తెలుసుకొని వాళ్ళు చేసిన తప్పులకి, తర్వాత నిందలకి వాళ్ళని క్షమించాల్సిందిగా మహాప్రభు యొక్క శరణు కోరుకుంటారు. అప్పుడు మహాప్రభు వాళ్ళందరినీ క్షమించి ఆశీర్వదించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ రోజు మహాప్రభు మిగతా సన్యాసులందరితో కలిసి ప్రసాదాన్ని స్వీకరించేసి తిరిగి తను చంద్రశేఖర, తపన మిశ్ర, సనాతన గోస్వామి వారికి వెళ్తారు. తర్వాత ప్రకాశానంద సరస్వతి కూడా మహాప్రభు దగ్గరికి వచ్చి తనను క్షమించాల్సిందిగా కోరుతారు. తర్వాత వేదాంత సూత్రాన్ని గురించి వివరణ మళ్ళీ అడుగుతారు. అప్పుడు మహాప్రభువు వేదాంత సూత్రాలలో వివరణ భాగవతంలో చెప్పబడిందని, తనకి చతుశ్లోకి భాగవతం గురించి వివరిస్తారు. ఆ విధంగా మహాప్రభు వారణాసి వాళ్ళందరినీ, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సన్యాసులందరినీ, మాయావాదులందరినీ కూడా భగవంతుని యొక్క భక్తులుగా మారుస్తారు. తర్వాత మహాప్రభువు వారణాసిలో తన అనుచరులందరికీ వీడ్కోలు పలికి జగన్నాథపురికి తిరిగి బయలుదేరిపోయారు. అప్పుడు అలా రూపగోస్వామి కూడా మధురకు చేరినప్పుడు యమునా తటంపై ధ్రువఘట్టం దగ్గర సుబుద్ధిరాయలను కలుసుకున్నారు. పూర్వము సుబుద్ధిరాయలు గౌడ దేశంలో ఉన్నటువంటి పెద్ద జమీందారు. అతని దగ్గర సయ్యద్ హుస్సేన్ ఖాన్ అనే అతను సేవకంగా ఉండేవాడు. అప్పుడు సుబుద్ధిరాయలు ఏం చేశారంటే హుస్సేన్ ఖాన్కి చెరువు తవ్వేటువంటి ఒక పనిని అప్పగించారు. ఆ పనిలో ఒకసారి తప్పిదం చేసినందుకు గాను సుబుద్ధిరాయలు హుస్సేన్ ఖాన్ని ఒక బెత్తంతో కొడతారు. ఆ తర్వాత కొన్ని రోజులకి హుస్సేన్ ఖాన్ ఏదో ఒక రకంగా కేంద్ర ముస్లిం ప్రభుత్వం ద్వారా నవాబుగా నియమితుడవుతాడు. అప్పుడు ఉపకార బుద్ధితో అతడు సుబుద్ధిరాయలకు ఎంతో ధన సంపత్తులను ఇచ్చాడు. తర్వాత కొన్ని రోజులకి హుస్సేన్ ఖాన్ భార్య అతని శరీరం పైన బెత్తపు దెబ్బల గుర్తులను చూసి సుబుద్ధిరాయలను చంపివేయమని అడుగుతుంది. అప్పుడు హుస్సేన్ ఖాన్ దానికి ససేమీరా ఒప్పుకోడు. అతడు నన్ను ఎంతో జాగ్రత్తగా పోషించాడు, ఆయన నాకు తండ్రి లాంటివాడు, అటువంటి వ్యక్తిని చంపమనడం చాలా తప్పు అని చెప్తాడు. అప్పుడు అతని భార్య సుబుద్ధిరాయల కులాన్ని చెరిపి అతనిని ముస్లింగా మార్చివేయమని సలహా ఇచ్చింది. కానీ తను అలా చేస్తే సుబుద్ధిరాయలు బ్రతకడని హుస్సేన్ ఖాన్ చెప్తారు. సుబుద్ధిరాయలను చంపేవని తన భార్య మాటిమాటికి అడగడంతో అతనికి అదొక పెద్ద సమస్యగా అయిపోయింది. చివరకు నవాబు ముస్లిం వాడే కుండలోని నీళ్లను సుబుద్ధిరాయలు తల మీద చల్లుతాడు. అప్పుడు సుబుద్ధిరాయలు తన ఇల్లు, వ్యాపారం అన్నీ విడిచి వారణాసికి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ ఉన్న సన్యాసులందరినీ తనను జరిగినదంతా చెప్పగా వాళ్ళు వేడివేడి నెయ్యి తాగి ప్రాణత్యాగం చేయమని వాళ్ళు సలహా ఇస్తారు. కానీ ఇంకొంతమంది బ్రాహ్మణులు వేడి నెయ్యి త్రాగి ప్రాణత్యాగం చేయవలసినంత ఘోరమైన అపరాధం ఏదీ చేయలేదని, తత్ఫలితంగా సుబుద్ధిరాయలకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు సుబుద్ధిరాయలు వారణాసికి వచ్చి మహాప్రభుని కలుసుకున్నప్పుడు అతడు తన పరిస్థితిని మహాప్రభుకు వివరించి తనేం చేయాలో చెప్పమని అడుగుతాడు. అప్పుడు మహాప్రభువు బృందావనానికి వెళ్ళి నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించు అని చెప్తారు. అలా నువ్వు కీర్తన చేసినప్పుడు దాదాపుగా పవిత్రమై నీ పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్తారు. అలా సుబుద్ధిరాయలు మథురకు వెళ్ళి ఎప్పుడూ జపం చేస్తూ ఉండేవాడు. అడవిలో ఎండుకట్టెలను ఏరి మథురలో అమ్మేవాడు. ప్రతి మోపుకు అతనికి 5-6 పైసలు వచ్చేవి. ఎండుకట్టెలను అమ్మి తర్వాత సంపాదించిన డబ్బులతో 1 పైసా పల్లీలతో
తన జీవితాన్ని గడిపేవాడు. మిగిలిన పైసలను అతడు ఒక వ్యాపారస్తుని దగ్గర దాచేవాడు. తాను దాచిన డబ్బులను బెంగాలీ వైష్ణవులకు పెరుగు కొనివ్వడానికి వాడేవాడు. వారికి అతడు వండిన అన్నం ఇచ్చేవాడు. శరీరానికి తైలమర్దనం కూడా చేసేవాడు. పేదవాడైన వైష్ణవుడు కనిపించినప్పుడు అతడు తన డబ్బుతో భోజనం కూడా పెట్టేవాడు. అలా రూపగోస్వామి మథురకు వచ్చినప్పుడు ఆయన పట్ల కూడా ప్రేమానురాగాలతో సుబుద్ధిరాయలు ఎన్నో రకాలుగా సేవలు చేశాడు. స్వయంగా అతడు రూపగోస్వామికి బృందావనంలో 12 వనాలను కూడా చూపించాడు. రూపగోస్వామి సుబుద్ధిరాయల సాంగత్యంలో 1 నెల రోజుల పాటు మధుర బృందావనాలలో ఉన్నారు. తర్వాత ఆయన తన జ్యేష్ఠ సోదరుడైన సనాతన గోస్వామిని వెతుకుతూ బృందావనాన్ని విడిచి వెళ్ళిపోయారు. సనాతన గోస్వామి వారు కూడా మహాప్రభు ఆదేశాన్ని అనుసరించి రాజమార్గంలో బృందావనానికి వెళ్ళారు. సనాతన గోస్వామి సుబుద్ధిరాయలను మధురలో కలిసినప్పుడు రూప అనుపముల గురించి సుబుద్ధిరాయలు ఆయనకు అంతా వివరించాడు. సనాతన గోస్వామి బృందావనానికి రాజమార్గంలో వెళ్ళడం వలన రూప అనుపములు గంగాతీర మార్గంలో వెళ్ళినందువలన ఒకరినొకరు కలుసుకోవడం వీలు కాలేదు. ఈ విధంగా మనం ఈరోజు మధ్యలీలలోని వివిధ అంశాలను గురించి చర్చించుకుందాం. అందులో భాగంగా మహాప్రభు సనాతన గోస్వామికి సంబంధ అపదేయ ప్రయోజనాల గురించి వివరించడం, తర్వాత మృగారి కథను కూడా వివరించడం, మరియు మాయావాద సన్యాసులను భక్తులుగా మార్చడం, ఇవన్నీ విషయాలను గురించి తెలుసుకుందాం. దీనితో మధ్యలీల ముగుస్తుంది. రేపటి నుంచి మనం అంత్యలీలలోని వివిధ అంశాల గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు. హరే కృష్ణ.